హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక చిన్న మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద క్రో విత్ విజ్డమ్. ద క్రో విత్ విజ్డమ్. క్రో అంటే కాకి, విత్ అంటే తో, విజ్డమ్ అంటే వివేకము. ద క్రో విత్ విజ్డమ్ అంటే వివేకంతో కూడిన కాకి, అంటే వివేకం కలిగిన కాకి అని అర్థము. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అయితే ఈ స్టోరీలో ఒక 2-3 ప్లేసెస్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి. ఆ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటూ మన స్టోరీ ఏంటనేది చూద్దాము. 2 crows హ్యాజ్ ఏ ఛాలెంజ్. 2 crows హ్యాజ్ ఏ ఛాలెంజ్. 2 crows అంటే 2 కాకులు. హ్యాజ్ ఇక్కడ హ్యాజ్ కదండి, స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి హ్యావ్ హ్యాజ్లకి పాస్ట్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ యూస్ చేయాలన్నమాట. హెచ్ఏడి హ్యాడ్ అంటే 2 crows హ్యాడ్ ఏ ఛాలెంజ్. యాక్చువల్గా హ్యాడ్ అంటే కలిగి ఉండుట అని అర్థం అండి. హ్యాడ్ అంటే కలిగి ఉండుట. అయితే ఇక్కడ కలిగి ఉండడము అని కాదు, అంటే 2 కాకులు ఒక ఛాలెంజ్ అంటే ఒక సవాలు విసురుకున్నాయి అని అర్థం చేసుకోవాలి. సో మనం లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్ అర్థం చేసుకోవాలండి. నేను ప్రతిరోజు కూడా ప్రతి వీడియోలోనూ ఇదే విషయం మీకు చెప్తున్నాను. ఓకే, సో 2 కాకులు ఒక సవాలు విసురుకున్నాయి. ఛాలెంజ్ అంటే సవాలు. ఏంటా సవాలు అంటే దే డిసైడెడ్ టు సీ హూ కుడ్ ఫ్లై హైయెస్ట్. ఓకే, దే డిసైడెడ్. దే అంటే అవి, అంటే ఆ 2 కాకులు. డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడము. ఆ 2 కాకులు నిర్ణయించుకున్నాయి. డిసైడ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ డిసైడెడ్ అనమాట. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ పాస్ట్లో తీసుకోవాలి. అందుకే ఇక్కడ హ్యాడ్ వచ్చిందనమాట ఇందాక. ఓకే, సో దే డిసైడెడ్, అవి నిర్ణయించుకున్నాయి ఏమని? టు సీ హూ కుడ్ ఫ్లై హైయెస్ట్. సీ అంటే చూడడము, హూ కుడ్ ఫ్లై అంటే ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలుగుతారో చూద్దాము అని అవి నిర్ణయించుకున్నాయి అనమాట. అంటే మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురుతారు అని ఆ 2 ఒకదానికొకటి ఛాలెంజ్ చేసుకున్నాయి అనమాట. ఇక్కడ ఉన్న ఒక మిస్టేక్ ఏంటంటేనండి, హైయెస్ట్ అన్నారు కదా, ఇక్కడ హైయెస్ట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, హయ్యర్ అని యూజ్ చేయాలండి. HIGHER హయ్యర్. ఎందుకంటే వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ 2 persons ఆర్ 2 things వీ షుడ్ యూజ్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, కంపారిటివ్ డిగ్రీ అంటే హై అనే వర్డ్ తీసుకుంటే హై, హయ్యర్, హయ్యెస్ట్ అని ఉంటుంది. సో హై అనేది పాజిటివ్ డిగ్రీ, హయ్యర్ కంపారిటివ్ డిగ్రీ, హయ్యెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అంటే మనం ఒకే ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ డిగ్రీ హైని ఉపయోగించాలి. రెండింటి గురించి మాట్లాడేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ అయినటువంటి హయ్యర్ని ఉపయోగించాలి. మోర్ దాన్ 2 అంటే రెండింటికన్నా ఎక్కువ వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అయిన హయ్యెస్ట్ని ఉపయోగిస్తాం అనమాట. ఇది గ్రామర్లో ఒక రూల్ ఇది. ఇక్కడ మనం 2 crows గురించి అంటే 2 కాకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపారిటివ్ ఫామ్ అయినటువంటి హయ్యర్ని ఉపయోగించాలి. ఓకే, సో దే డిసైడెడ్ టు సీ హూ కుడ్ ఫ్లై హయ్యర్ అంటే ఆ రెండింటిలో ఏది ఎక్కువ ఎత్తుకు ఎగరగలుగుతుందో చూద్దాము అని ఆ 2 కాకులు కూడా నిర్ణయించుకున్నాయి అనమాట. నిర్ణయించుకుని ఇట్ వాజ్ ఫైనలైజ్డ్. ఫైనలైజ్డ్ అంటే చివరికి నిర్ణయించడం అనమాట. ఇట్ వాజ్ ఫైనలైజ్డ్ ఏమని నిర్ణయించబడింది అంటే దట్ both crows would choose a sack of similar size and start flying. ఓకే, బోత్ క్రోస్ అంటే ఆ 2 కాకులు కూడా చూజ్ అంటే ఎంచుకోవడము, ఏ శాక్ ఆఫ్ సిమిలర్ సైజ్. శాక్ అంటే యాక్చువల్గా శాక్ అనే వర్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఒక మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఒక పదవిలోంచి తొలగించడాన్ని శాక్ అంటారు. ఒక పదవి నుంచి తొలగించడాన్ని శాక్ అంటారు. అలాగే మూట అనే మీనింగ్ కూడా శాక్ వస్తుందన్నమాట. శాక్ అంటే మూట అనే అర్థం కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ బోత్ క్రోస్ వుడ్ చూజ్ ఏ శాక్ ఆఫ్ సిమిలర్ సైజ్. సిమిలర్ సైజ్ అంటే ఒకే సైజులో ఉన్నటువంటి మూట అని అర్థం చేసుకోవాలి. ఓకే, మూటని తీసుకుని అండ్ స్టార్ట్ ఫ్లయింగ్
ఆ మూటని పట్టుకుని ఎగరాలన్నమాట. అంటే ఒకే సైజులో ఉన్న చెరో మూటని తీసుకుని ఆ మూటని పట్టుకుని ఈ రెండు ఎగరాలి. అలా ఎగురుతూ ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగరగలిగితే వాళ్ళు విన్నరు అన్నట్టుగా ఆ రెండు చివరికి డీల్ని ఫైనలైజ్ చేసుకున్నాయి అన్నమాట. అలా డీల్ని ఫైనలైజ్ చేసుకుని రెండు మూటల్ని రెడీ చేసుకున్నాయి. అప్పుడు ద ఫస్ట్ క్రో ఇన్స్పెక్టెడ్ ద సాక్స్. ఓకే, ద ఫస్ట్ క్రో ఆ రెండింటిలో మొదటి కాకి ఇన్స్పెక్టెడ్ అంటే పరిశీలించడము. ఓకే, పరిశీలించింది. ద సాక్స్ ఆ రెండు మూటల్ని పరిశీలించి అండ్ షోజ్ ఏ సాక్ ఆఫ్ సాల్ట్. చూజ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ షోజ్ అండి, అంటే ఎంచుకోవడము. ఓకే, అదేం ఎంచుకుంది? ఏ సాక్ ఆఫ్ సాల్ట్ అంటే ఉప్పు మూటని అది సెలెక్ట్ చేసుకుంది అనమాట. అంటే ఉప్పుని కట్టినటువంటి మూటని అది సెలెక్ట్ చేసుకుంది. హీ థాట్, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ ఫస్ట్ క్రో అంటే మొదటి కాకి అనమాట. అది థాట్ అంటే అనుకోవడము. థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అనమాట. అది అనుకుంది. ఏమనుకుందంటే ఇట్ మైట్ రైన్, క్లౌడ్స్ ఆర్ బ్లాక్. అదేమనుకుంటుంది? ఇట్ మైట్ రైన్, ఓకే, వర్షం రావచ్చు. ఇక్కడ చూడండి, MIGHT మైట్ అంటే బహుశా ఒక పని జరగవచ్చు అనే మీనింగ్లో వాడతారు. అంటే ఇట్ మైట్ రైన్ అంటే వర్షం రావచ్చు. ఎందుకంటే క్లౌడ్స్ ఆర్ బ్లాక్ అంటే మేఘాలు నల్లగా ఉన్నాయి కాబట్టి వర్షం రావచ్చు అని అనుకుంది ఆ మొదటి కాకి. ద సెకండ్ క్రో లాఫ్డ్ ఎట్ ద ఫస్ట్ క్రో. అప్పుడు ద సెకండ్ క్రో ఆ రెండవ కాకి లాఫ్డ్ ఎట్ ద ఫస్ట్ క్రో అంటే ఆ మొదటి కాకిని చూసి, లాఫ్డ్ అంటే నవ్వడము, మొదటి కాకిని చూసి నవ్విందనమాట. ఆ ఉప్పు మూటని ఎంచుకున్నటువంటి మొదటి కాకిని చూసి నవ్వి అండ్ హీ షోజ్ ఏ సాక్ ఆఫ్ కాటన్. ఓకే, హీ అంటే ఆ రెండవ కాకి అనమాట. షోజ్ ఎంచుకుంది. ఏమి ఎంచుకుంది? ఏ సాక్ ఆఫ్ కాటన్. కాటన్ అంటే దూది, అంటే దూది ఉన్న మూటని అది ఎంచుకుందనమాట. ఓకే, అంటే మొదటి కాకి సాల్ట్ ఉన్న మూటని ఎంచుకుంది కదా, అది ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి దాన్ని చూసి నవ్విందనమాట. తెలివి తక్కువ కాకది అని చెప్పేసి నవ్వుకొని ఇది మాత్రం తేలికగా ఉండే కాటన్ శాక్ని సెలెక్ట్ చేసుకుంది. హీ థాట్ ఆ రెండవ కాకి అనుకుంది. ఇదేమనుకుందంటే వాట్ ఏ ఫూల్ హీ ఈజ్ టు క్యారీ ఏ శాక్ ఆఫ్ సాల్ట్. వాట్ ఏ ఫూల్ హీ ఈజ్ అంటే అది ఎంత తెలివి తక్కువది. టు క్యారీ ఏ శాక్ ఆఫ్ సాల్ట్. ఓకే, ఉప్పు మూటని క్యారీ అంటే మొయ్యడం కదా, ఉప్పు మూటని మొయ్యాలని అది నిర్ణయించుకుంది. అది ఎంత తెలివి తక్కువదో. ఐఎమ్ గోయింగ్ టు విన్. ఓకే, నేను గెలవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు విన్ అంటే నేను గెలవబోతున్నాను. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పని జరగబోతోంది అనే అర్థంలో గోయింగ్ టు అనేది వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడబోతున్నాను అని చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఓకే, నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు అని చెప్పాలంటే యు ఆర్ గోయింగ్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. యు ఆర్ గోయింగ్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. సో ఇలా ఏదైనా ఒక పని జరగబోతోంది అని చెప్పాలంటే గోయింగ్ టు అనేది వాడతాము. సో ఈ రెండవ కాక అనుకుంటోంది ఐఎమ్ గోయింగ్ టు విన్, నేను ఇప్పుడు గెలవబోతున్నాను. ఎందుకంటే నేను ఎంచుకున్నది దూది ఉండి తేలికగా ఉన్నటువంటి మూట. ఆ మొదటి కాకేమో చాలా బరువుగా ఉన్న సాల్ట్ మూటను ఎంచుకుంది కాబట్టి చివరికి విజయం నాదే అని ఆ రెండవ కాకి అనుకుందనమాట. అప్పుడు బోత్ ది క్రోస్ వర్ రెడీ. ఇక ఆ రెండు కాకులు కూడా రెడీ అంటే సిద్ధమయ్యాయి, సిద్ధపడి ఉన్నాయన్నమాట. వర్ అంటే ఉండడము అని అర్థం అండి. WERE వర్ అంటే ఉండడము, అంటే పాస్ట్లో ఉండడాన్ని వర్ అంటాము. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉండడము అని చెప్పాలంటే ARE అంటాం అనమాట. ఓకే, ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి వర్ అంటాము. ఆ రెండు కాకులు కూడా రెడీ అయ్యాయి. ద టైమ్ కేమ్ అండ్ బోత్ స్టార్టెడ్ ఫ్లయింగ్. ద టైమ్ కేమ్ ఇక పందెం నిర్వహించుకునే సమయం వచ్చింది. అప్పుడు అండ్ బోత్ స్టార్టెడ్ ఫ్లయింగ్. బోత్ అంటే ఆ రెండు కూడా, స్టార్టెడ్ ఫ్లయింగ్ అంటే ఎగరడం ప్రారంభించాయి. అంటే దేని మూట అది తీసుకుని ఎగరడం ప్రారంభించాయి అన్నమాట. మొదటి కాకేమో సాల్ట్ ఉన్నటువంటి మూటని, రెండవ కాకి దూది ఉన్న మూటని
తీసుకుని ఎగరాలి. దే బిగాన్ టు ఫ్లై హయ్యర్ అండ్ హయ్యర్. దే అంటే అవి, ఆ రెండు కాకులు కూడా బిగ్యాన్ అంటే ప్రారంభించడము. బిగిన్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ బిగాన్ అనమాట. ప్రారంభించాయి. ఏం ప్రారంభించాయి? టు ఫ్లై హయ్యర్ అండ్ హయ్యర్. హయ్యర్ అండ్ హయ్యర్ అంటే పైకి అంటే ఇంకా ఇంకా పైకి ఎగరడం ప్రారంభించాయి ఆ రెండు కూడా. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అకస్మాత్తుగా ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం రావడం మొదలైంది ఉన్నట్టుండి. అండ్ యు నో వాట్ హ్యాపెన్. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఇక్కడ చూసారా, యు నో వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగిందో తెలుసా అని. సో ఏం జరిగిందంటే ద సాల్ట్ ఇన్ ద శాక్ ఆఫ్ ది ఫస్ట్ క్రో డిజాల్వ్డ్. ద సాల్ట్ ఇన్ ద శాక్ ఆఫ్ ది ఫస్ట్ క్రో. ఆ మొదటి కాకి దగ్గర ఉన్నటువంటి మూటలో ఉన్న సాల్ట్, ఉప్పు ఏమైంది? డిజాల్వ్డ్ అంటే కరిగిపోవడము. ఆ వర్షంలో కరిగిపోవడం మొదలైంది అది. ఇక ద కాటన్ ఇన్ దట్ ఆఫ్ ద సెకండ్ గాట్ సోక్. అయితే ఆ రెండవ కాకి మూటలో కాటన్ ఉంది కదా, అదేమైంది? ద కాటన్ ఇన్ దట్ ఆఫ్ ద సెకండ్ గాట్. ఇక్కడ చూడండి, దట్ ఆఫ్ అన్నారు. దట్ ఆఫ్ అంటే మొదటి సెంటెన్స్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. మొదటి సెంటెన్స్లో ఇన్ ద శాక్ ఆఫ్ అన్నారు కదా, సో ఇన్ దట్ ఆఫ్ దగ్గర ఈ శాక్ని అప్లై చేసుకోవాలి. అంటే ద కాటన్ ఇన్ ద శాక్ ఆఫ్ ద సెకండ్ అని అర్థం చేసుకోవాలి. సెకండ్ అంటే రెండవ కాకి అనమాట. ఓకే, ఆ రెండవ కాకి దగ్గర ఉన్నటువంటి ఆ మూటలో ఉన్నటువంటి దూది ఏమైంది? గాట్ సోక్. సోక్ అంటే నానడము. ఆ మూట నానడం మొదలైందనమాట. సోక్ అంటే నానడము, గాట్ సోక్ అంటే నానడం మొదలైంది అక్కడ. అప్పుడు ఇట్ వాజ్ ద ఫస్ట్ క్రో హూ వాన్ ద ఛాలెంజ్. సో ఆటోమేటిక్గా ఏమైందంటే మొదటి కాకి యొక్క మూటలో ఉన్న ఉప్పేమో కరిగిపోయి అది తేలికైపోయింది. కాబట్టి అది ఇంకా ఈజీగా పైకి ఎగరగలిగింది. రెండవ కాకి దగ్గర ఉన్నటువంటి మూట ఏమో ఆ వాటర్ని పీల్చుకుంటుంది కదా, అది బరువైపోయి అది ఎగరలేకపోయింది అనమాట. సో ఈ విధంగా ఇట్ వాజ్ ద ఫస్ట్ క్రో హూ వాన్ ద ఛాలెంజ్. అవి చేసుకున్న సవాలుని ఆ మొదటి కాకి ఆ విధంగా గెలవగలిగింది అనమాట. ఏ విధంగా గెలవగలిగిందంటే అది ముందుగానే ఊహించింది. ఓకే, మేఘాలు ఉన్నాయి, వర్షం రావచ్చేమో అని చెప్పేసి తెలివిగా ఆ సాల్ట్ ఉన్న మూటని ఎంచుకున్నదనమాట. ఇక్కడ మోరల్ ఉంది చూడండి. ఏ థాట్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ హెల్ప్ ఏ లిటిల్ బెటర్. ఏ థాట్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తు పట్ల చిన్న ఆలోచన. థాట్ అంటే ఆలోచన, అంటే భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే విల్ హెల్ప్ ఏ లిటిల్ బెటర్, అది కొంచెమైనా మనకు సహాయం చేస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉండాలి అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.